హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. మూడు 27. యవ్వని కాలమున కాడిమోయుట నరునికి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. నరునికి, ఇక్కడ నరుడు అనలేదు, నరునికి అంటే అటు ఆడవాళ్ళు కానీ ఇటువారు మగవాళ్ళు కానీ ఎవరికైనా యవ్వని కాలంలో ఆయన కాడిమోయుట మేలు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. అయితే మొట్టమొదటిగా వచ్చిన మాట చెప్పి నేను ఎక్కువ వాక్యంలోకి వెళ్తాను. అంటే రీసెంట్గానే ఒక పాస్టర్ గారి ద్వారా ఈ మాట విన్నాను. అంటే ఎంతమందికి ఇక్కడికి ఆ యొక్క మాట నొచ్చుకుంటుందో నాకు తెలియదు, కానీ అది నాకు చెప్పాలనిపించింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి ఒకవేళ అది ఏమైనా తప్పు అయితే కనుక అది మీరు మన్నించండి, లేదంటే అది తీసుకోకండి. అయితే అంటే ఒక దైవ సేవకుడితో నేను విన్నాను కాబట్టి అది నాకు ఇక్కడ ప్రేరేపణ వచ్చింది. నేనేం ముందు అనుకోలేదు ఈ మాట. అది నాకు చెప్పాలనిపించి దాన్ని ఏమంటారంటే ఓ ప్రేరేపణ, ఆ ప్రేరేపణ బట్టి మాత్రమే నేను చెప్తున్నానండి. అయితే ఒక బలమైన దైవ సేవకులు ఉన్నారంట. ఈ బలమైన దైవ సేవకుడు బాగా అంటే ఎలా అంటే మంచి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కానీ, ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఈ యొక్క దెయ్యాల్ని వెళ్ళగొట్టేవాడంట. ఆయన యొక్క ప్రవచనాలు చెప్తున్నప్పుడు ప్రజలందరూ స్వస్థతలు పొందేవారంట. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని పొందుకునేవారంట. అంత బలమైన సేవకుడు అంట ఆయన. అంత బలమైన సేవకుడు చాలా మట్టుగా ఆయన యొక్క జీవితాంతం కూడా ఆయన జీవితం దేవుడు తనకిచ్చిన ఆ యొక్క లైఫ్ స్పాన్లో ఎంతవరకు దేవుని యొక్క సేవ చేయాలో అంతవరకు చాలా బలంగా సేవ చేశాడట. అయితే ఒకానొక సమయంలో ఆయన మరణించిన తర్వాత దేవుని యొక్క సన్నిధికి అంటే డైరెక్ట్ పరలోక రాజ్యంలో ఆయన నడుస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడంట, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా గొప్ప ప్రాధాన్యత ఇస్తాడు, మంచి గిఫ్ట్లు ఇస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాడంట. ఈలోపు ఆ యొక్క చిన్న ప్రమాదంలోనో ఏదో మామూలు కాలక్రమేణాలోనో ఆయన్ని ప్రతి దగ్గరికి ఏ మీటింగుల దగ్గరికి వెళ్తే ఆ మీటింగుల దగ్గర నడిపిస్తున్న ఆ కార్ డ్రైవర్ కూడా చనిపోయారంట. ఎవరండి? వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఎందుకంటే నేను చెప్తున్న మాటలు నాకే అర్థం కావట్లేదు, అందుకే మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. ఆ కార్ డ్రైవర్ కూడా చనిపోయారంట. అయితే ఇద్దరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఇద్దరు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ డ్రైవర్ ముందుకు వస్తున్నప్పుడు వెంటనే అక్కడ దేవాదేవుడు వాళ్ళ వస్తున్న అతన్ని బట్టి అందరూ చప్పట్లు కొడుతున్నారంట. దేవుడు ప్రతి ఒక్కరితో చప్పట్లు కొట్టిస్తున్నాడంట. దేవదూతలతోని, అంతకుముందున్న పరిశుద్ధులతోని, అనేక మందితో చాలా గట్టిగా చప్పట్లు కొడుతున్నారంట. అప్పుడు వెంటనే ఈ యొక్క దైవ సేవకుడు అనుకున్నారంట, నా కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్కే ఇన్ని చప్పట్లు కొడితే నాకెంత బహుమానం ఇస్తాడో దేవుడు, ఇంకెంతగా ఇస్తాడని చెప్పి అనుకున్నాడంట. అయితే ఆయన టైం అయింది, ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఈయన వస్తున్నాడంట. ఈయన్ని పిలిచారంట, దైవ సేవకుడిని పిలుస్తున్నప్పుడు చాలా కామ్గా అందరూ చాలా సైలెంట్గా ఉన్నారంట. ఈయనకి అర్థం అవ్వలేదట, లోపల ఎక్కడో చిన్న ఆలోచన అంటే ఏంటి నాకు ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, నాకు ఎవరు గిఫ్ట్లు ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నాడంట. అలా నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు కూర్చున్నాడంట. తను అయిపోయిన తర్వాత ఇంకొకరు వస్తున్నారంట. అలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ యొక్క పరలోక రాజ్యం అనుకోండి. యేసు ప్రభు వారు ఇక్కడ కూర్చుంటే పక్కన దేవదూతలు ఇటువైపు పరిశుద్ధులు అందరు నించుంటే ఒక్కొక్కరిని పిలిచి కూర్చోబెడుతున్నప్పుడు చప్పట్లు కొడుతున్నారు. కానీ ఈ దైవ సేవకుడు వచ్చినప్పుడు ఎవరు చప్పట్లు కొట్టలేదంట. ఈయన చాలాసేపు అర్థం కాలేదట, ఏంటి నా డ్రైవర్కే అన్ని చప్పట్లు కొట్టారు, నాకెందుకు చప్పట్లు కొట్టలేదని మామూలుగా పరిశుద్ధాత్మ దేవుని అడిగాడంట. ప్రభువా, నీ నామం బట్టి అనేకమైన దయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామం బట్టి అనేక ప్రాంతాలకి సువార్తని ప్రకటించాను కదా, నాకెవరు చప్పట్లు కొట్టలేదండి, నా డ్రైవర్కి చప్పట్లు కొట్టారంటే నువ్వు పొందుకోవాల్సినవన్నీ కూడా భూమి మీద పొందేసుకున్నావు. నువ్వు
నీకు అనేక మంది నువ్వు పాస్టర్ గారు అని పిలవగానే ఆ యొక్క వేల సంఖ్యలో అందరూ చప్పట్లు కొట్టేవారు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే అందరూ కూడా నీకు కానుకలు ఇచ్చేవారు. అలాగే నీకు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ప్రతి దగ్గర అనేకమైన సువార్తకుడులన్నీ ఒక ఫోటోలు పెట్టి నిన్ను చాలా బాగా అభినందించారు. కానీ నిన్ను నడిపించిన నీ డ్రైవర్కి మాత్రం ఎక్కడా కూడా ఘనత పొందలేదు. కాబట్టి ఆయనకి ఘనత ఇస్తున్నాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీన్ని బట్టి ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఒక ఎంకరేజ్మెంట్గా చప్పట్లు కొట్టడం మంచి విషయమే, కాదనట్లేదు. కానీ మీరు చేసిన ప్రతిదానికి చప్పట్లు కొడితే ఇక్కడే మీరు పొందించుకుంటారు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమి ఇవ్వడేమో మీకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క అలవాటుని క్రమేపీ మనం తగ్గించుకుందాం. క్రమేపీ అంటే ఒక్కసారి ఏ అలవాటు కూడా మారిపోదు వెంటనే. ఇలా చెప్పాడు కదా రాజేష్ బ్రదర్ వచ్చి వెంటనే చెప్పాడు, ఇంక ఈరోజు నుంచి చప్పట్లు ఏం లేవంటే తప్పమని మానేయాల్సిన అవసరం లేదు. కానీ క్రమేపీ మార్చుకుందాం కొద్దిగా. ఎందుకంటే ఏమో దైవజనులు చెప్పిన మాట ఊరికనే చెప్పరు కదా. ఖచ్చితంగా ఆయన ఏ రూపంలో దేవుడు ఎలా మాట్లాడాలో, ఎటువంటి పరిస్థితిలో ఆ మాట బయలుపరిచాడో తెలియదు. కానీ ఈరోజు ప్రతి ప్రాంతానికి కూడా ఈ యొక్క మాటలు వెళ్ళాలి, ప్రతి స్థలాలకి ఈ యొక్క మాటలు వెళ్ళాలి. ఎందుకంటే భూమి మీదే నీకు కావాల్సిన ఫలితాలు దేవుడు నీకు ఇచ్చేస్తే ఇంక పరలోక రాజ్యంలో నీకు దేవుడు ఇవ్వడానికి ఏముంటాయి? ఆ రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అదే కదా అన్నాడు. కాబట్టి మనందరూ కూడా నిజంగా చాలా బాగా మీరు పరిచర్యలు చేస్తున్నారు, బాగా లీడింగ్లు చేస్తున్నారు. చాలామంది క్విజ్లో వెంటనే చెప్పగలుగుతున్నారు. మీ అందరికీ కేవలం ఒక చప్పట్లతో మీకు ఆ యొక్క మీకు ఆ ఫలం వచ్చేస్తుంది. కానీ దానికన్నా గొప్ప ఫలాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన యొక్క వాక్యంలోకి వెళ్ళినట్లయితే మనం ఇప్పుడు చదువుకున్న మాటలు బట్టి మనం చూసుకున్నట్లయితే ఏముందండి అక్కడ? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యవ్వన కాలం అంటే యూత్. యవ్వన కాలం అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. జనరల్గా ఎలా ఉంటుందండి? ఉడుకురత్నమే, కాదనట్లేదు. ఒక ఏజ్ ఉంటుంది, చెప్పాలి. 13 అంటే 13 నుంచి ఎంతవరకు? అది టీనేజ్. యవ్వన కాలం అంటే మీరు దీన్ని బట్టి 20 years యవనస్తులు కాదు కదా. అంటే జనరల్గా ఒక మామూలు నానుడి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అండి? 18 సంవత్సరాలు, లేదంటే 12 సంవత్సరాలు, లేదంటే 13 సంవత్సరాల నుంచి కరెక్ట్గా యవ్వన ప్రాయం అంటే 13 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో ఏ పనైనా చాలా బలంగా చేస్తారు. ఎందుకంటే అంత బలంగా ఉంటారు ఆ టైంలో. ఆఫ్టర్ 30, జనరల్గా 35 అన్నది కూడా యవనస్తులు కాదు, 30 లోపే అంటారు అందరూ కూడా. 30 లోపే. ఎందుకంటే చూడండి, పోలీస్ ఎగ్జామ్స్ రాసినా కూడా, అలా మిలిటరీలో మనకి జాబ్స్ పడిన వీళ్ళందరికీ కూడా ఒక టైం ఉంటుంది. అంటే ఇప్పుడున్న మన ఆంధ్ర దీని ప్రకారంగా ఈ యొక్క రిజర్వేషన్స్ దాన్ని బట్టి కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. కానీ మ్యాక్సిమము 30 ఇయర్స్కి అయిపోయిన తర్వాత ఏజ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే యవ్వనస్తులే, ప్రతి పనిలో కూడా యవ్వనస్తులే కావాలి. ప్రతి సమయంలో ప్రతి పనికి కూడా యవ్వనస్తులే కావాలంట. ఎందుకు యవ్వనస్తులే కావాలి? ఇప్పుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎందుకు యవ్వన ప్రాయంలోనే కావాలి? వాళ్ళకి అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధం ఏంటి? ఆ సిద్ధం అన్ని విధాలుగా సరిపోవడం, ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, ఇంకా మానసికంగా కూడా ఉంటారు. అంటే ఆ కాలంలో ఎటువంటి అంటే ఒక బలం కలిగి ఉంటారు అన్నమాట. ఏం కలిగి ఉంటారండి? ఒక బలం. మీరు చెప్పినవన్నీ కరెక్టే. వాటితో పాటు కూడా ఆ కాలంలో అంటే మిగతా టైంలో లేని ఆ యొక్క ఏ లక్షణము కూడా ఆ యవ్వన ప్రాయంలో ఉంటుంది అన్నమాట. ఆ యవ్వన ప్రాయంలోనే ఆ యొక్క శక్తి కానీ, ఆ యొక్క బలం కానీ, మీరన్నా ఆ యాక్టివ్నెస్ కానీ, మీరన్నా ఆ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మీరన్నా ఆ యొక్క అన్ని విషయాల్లో దారుఢ్యంగా ఉండడం కానీ ఆ టైంలోనే ఉంటుంది.
అయితే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ప్రత్యేకింపబడి ఎందుకు మాట్లాడించాడు, ఎందుకు రాయించాడంటే నాకు కూడా ఆ స్థాయిలో ఉన్నవారే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆ యొక్క సువార్తను చేయడం మొదలుపెట్టాడండి? 30 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలకి. అంటే ఆయన ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక 45 ఇయర్స్ తర్వాత ఇంకెందుకులే అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది కదా, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు ఆ బైబిల్ పట్టుకొని అలా చర్చికి వెళ్దాం, లేదంటే 10 మందికి వాక్యం చెప్దాం అనే ఉద్దేశం మీద ఆయన చెప్పలేదండి. మంచి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, మంచి స్థాయిలో, మంచి బలంగా ఉన్నప్పుడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పరిచర్యను మొదలుపెట్టాడు. అలాగే ఆయన ఇష్టపడుతుంది ఏంటంటే అటువంటి బలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క పని చేయాలి, దేవుని యొక్క పనిని చేయాలని చెప్పి మనం నిర్ణయించుకోవాలంటే, చూడండి మన జీవితంలో ఖచ్చితంగా ఆ ప్రాయంలో ఉన్నప్పుడే మనం ఒక నిర్ణయం, అంటే గుడ్ డిసిషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఒక 45 సంవత్సరాల తర్వాత నువ్వు ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటేనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటారు ఎవరైనా? అర్థమవుతుందండి? ఎవరి దగ్గరికి వెనకెళ్ళి మా 45 సంవత్సరాలు వచ్చే మీరు ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుందంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. లేదు, ఒక మామగారు కూర్చున్నారు అక్కడ, ఆవిడికి నేనేం మాట్లాడుతున్నానో అర్థం అవుతుందో లేదు నాకు తెలియదు, అలాగంటే మీరు నవ్వినా ఆవిడ సీరియస్గానే చూస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ టైంలో కానీ నువ్వు మంచి నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బాగోదంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మీకు వచ్చిన నవ్వే అందరికీ వస్తుంది. ఎందుకు అసలు నవ్వు వచ్చింది మీకు? ఆ మాట దానికి సంబంధం లేనిది అసలు. అంటే ఒక డిసిషన్ అన్నది, ఒక నిర్ణయం అన్నది సరైన కాలంలోనే తీసుకోవాలి. ఆ సరైన కాలం అన్నదే ఈ యవ్వనస్తుల మీటింగ్లో మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఊరికనే వచ్చి ఇక్కడ కూర్చోలేదండి, నువ్వు ఊరికనే ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకొని వచ్చి బలవంతం చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకేదో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఈ స్థాయిలోనే, ఈ సమయంలోనే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజంగా చూడండి, మనందరికీ కూడా అబ్బాయిలకి ఎక్కువగా తెలుస్తుంది. ఈ యొక్క 2011లో వరల్డ్ కప్ కొట్టింది ఏ టీం అండి? క్రికెట్ అసలు ఆడడం మనకు తెలియదు. 2011లో మన ఇండియానే వరల్డ్ కప్ కొట్టింది. ఆ విషయం తెలుసా లేదా? చెప్పాలి. క్రికెట్కి ఎంతమంది తెలుసు అసలు? ఆ విషయం తెలుసా లేదు చెప్పండి, లేదా టాపిక్ వదిలేస్తాను నేను. అందుకని విషయం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క 2011లో వరల్డ్ కప్ కొట్టినప్పుడు క్యాప్టెన్గా ధోని ఉన్నాడు. అందరూ కూడా ధోని ధోని అని చెప్పి, ధోని వల్లే వచ్చింది మనకి ఇండియాకి వరల్డ్ కప్ అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ రోజు మ్యాచ్లో ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ఎలా అయినా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియాని గెలిపించిన తర్వాతే గ్రౌండ్ బయటికి వెళ్తాను, ఈ గ్రౌండ్ బయట నుంచి నేను గెలిపించిన తర్వాత అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా దాని తర్వాత ఒకవేళ ఆయన ఆ నిర్ణయం తీసుకొని పక్క వెళ్తే ఖచ్చితంగా తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ సురేష్ రైనా, ఆయన కూడా మంచి బ్యాట్స్మెనే, ఆయన కూడా బాగా కొట్టగలడు. తర్వాత ధోని ఉన్నాడు, ఆయన కూడా కొట్టగలడు. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఎలాగైనా ఇండియాకి వరల్డ్ కప్ తేవాలి, ఎలాగైనా నేను శక్తి మించి వరల్డ్ కప్. ఎందుకు అంత శక్తి అంటే, ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు లేదంటే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి, చాలా స్టామినా ఉండాలి. ఈ ఆడుతున్నప్పుడు జనరల్గా ఆయనకి అంతకు ముందు నుంచి ఒంట్లో బాగాలేదు, కానీ ఏం బాగాలేదో ఆయనకు కూడా తెలియదు. ఆడుతున్న సమయంలో ఈ యొక్క ఆవేశపడిపోతుంటే ఈ యొక్క టవల్ వచ్చి మనకి మొహంతో మనకి, హల్లెలూయా, దయచేసి విందామమ్మా. ఆ యొక్క టవల్తో మొహం తుడుస్తున్నప్పుడు నోట్లోంచి బ్లడ్ రావడం మొదలుపెట్టింది ఆయనకి. నోట్ అంతా బ్లడ్. చూడండి, మనం మామూలుగా పరిగెడుతున్నప్పుడు లేకపోతే బ్లడ్ చూస్తే అంటే ఏం చేస్తాం? ఎవరికైనా ఏమనిపిస్తుంది బ్లడ్ చూడంగానే? చాలా భయపడిపోతాం, అమ్మో ఏంటి నా పరిస్థితి అని. కానీ ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నాకు బ్లడ్ వచ్చినా పర్లేదు, నేను ఇండియాకు వరల్డ్ కప్ తేవాలి, నేను వరల్డ్ కప్ ఇండియాకి తేవాలని చెప్పి, హల్లెలూయా. సో ఆయన ఆ వరల్డ్ కప్ తేవాలి ఎలా అయినా నేను ఇండియాకి అని చెప్పి అక్కడ ఆ టైంలో నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న ఆయన అప్పుడు ఎంపైర్ చెప్తున్నాడు,
యువరాజ్ సింగ్ నీకు చాలా బాగాలేదు, అసలు నోట్లోంచి బ్లడ్ వస్తుంది, నువ్వు రిటైర్మెంట్ ఇస్తే ఇంకొకరు వస్తారు కదా అంటే, లేదు నేను ఖచ్చితంగా ఆడి తీరాలి, నా ఇండియాకి వరల్డ్ కప్ తేవాలని చెప్పి ఆయన చివరి వరకు నించొని ఆడి ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు. అయితే దానివల్ల మహా అయితే ఇప్పుడు 2011, ఇప్పుడు ఎంత 2024, అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోతుంది, 14 సంవత్సరాలు అయిపోతుంది. ఎంతమందికి తెలుసండి యువరాజ్ సింగ్ అసలు? మహా అయితే ఇండియా క్రికెట్ ఆడిన వాళ్ళకో లేకపోతే నాలాంటి వాళ్ళు కొంతమందికి తెలుస్తుంది, చాలామందికి తెలియదు. కానీ ఆ నిర్ణయం ఏంటంటే ఒక గొప్పతనం అంతే, కేవలం ఒక ప్రౌడ్, దానికి మించి ఆయన చేసింది ఏం లేదు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మనం ఆలోచించినట్లయితే, ఎటువంటి పరిస్థితులైనా నా దేశం గెలవాలి, నా యొక్క ప్రజలు తల ఎత్తుకొని నించోవాలన్న ఉద్దేశం మీద ఆయన తీసుకున్న నిర్ణయం. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 2011 వరల్డ్ కప్ హీరో అనగానే యువరాజ్ సింగ్ పేరే కనిపిస్తుంది మీకు. కారణం ఏంటంటే ఆ యొక్క పేరు రావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, పేరు రావడానికో లేకపోతే ఇంకేదో జరగడానికో కాదు, కానీ నిన్ను నువ్వు రక్షించుకొని నీ యొక్క గ్రామాన్ని నువ్వు రక్షించుకోవాలంటే ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఆయన కాడి నేను మోస్తాను, ఆయన కాడి నేను మోస్తాను అని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడండి. చూడండి, కాడి అంటే ఏంటండి? మనందరం చూసే ఉంటాం. కాడి అంటే ఏంటి చెప్పాలి, పర్లేదు, ఎవరికి ఏం మాటలు అనిపిస్తే మాట చెప్పండి. అంటే మీ మైండ్లోకి ఒక పిక్చర్ రావాలి. కాడి అనగానే ఏంటది? తోనిక చెప్పాలి, మొజమ్మర్ మరుగు, ఓకే, ఇంకా బండ్లు లాగడానికి దాన్ని కూడా కాడు అంటారు. చూడండి, మీరు ఎక్కడైనా గమనించుంటే అసలు యాక్చువల్గా విలేజ్లో టక్మని ఇలాంటి విషయాలు చెప్తారు, ఎక్కడో సిటీలో చెప్పరేమో అనుకున్నాను. మీకు కూడా అసలు మనం దాటిపోయి మనం పల్లెటూర్లు అలా పోతున్నాయి. చూడండి, కావుడి అంటే ఏంటి? నీళ్ళు మోయడానికి. ఎన్నాళ్ళు ఏంటంటే చెరువుల్లో నుంచి లేదంటే నూతుల్లో నుంచి నీరు మోసుకొచ్చేవాళ్ళం, లేదంటే కళ్ళాలకి, ఊర్లో నుంచి కళ్ళాలకి ఈ ఆవులకి గట్రా పెట్టడానికి వాటికి ఏం చేస్తామంటే 2 బిందులు పెట్టుకొని కావుడి మోసుకుంటూ వెళ్తాం. ఈ కావుడి మోయాలంటే 2 వైపులు ఎలా ఉండాలి? సమానమైన బలం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు కాడి మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ లోక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని సమానంగా నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమానత్వం, ఈ బ్యాలెన్స్ అన్నది చిన్నపిల్లల్లో కనిపించదండి. చిన్నపిల్లలు ఆత్మీయంగా బలంగా ఉండగలరా? అదే సమానంగా, లేదంటే లోకంలో ఉన్న దీనికి సమానంగా వాళ్ళు మేనేజ్ చేయగలరా? అలాగని పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఆఫ్టర్ 35 years 45 years వాళ్ళు సమానంగా బ్యాలెన్స్ చేయగలరా? చేయలేరు. కానీ కేవలం కాడి మోయగలగవారు యవనస్తులు మాత్రమే. ఆ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు కేవలం యవనస్తులు మాత్రమే బ్యాలెన్స్ చేసుకోగలరు. చూడండి, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి దగ్గర కూడా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే ఏ విషయం గురించైనా నువ్వు మంచి డిసిషన్ తీసుకొని, నా చదువులో నేను బాగా చదవాలి, లేదంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నేను మంచి ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోగలిగితేనే నువ్వు మంచి స్థాయికి వచ్చేసరికి, మంచి పరిస్థితిలో ఉండాలంటే నువ్వు యవ్వన కాయంలోనే డిసిషన్ తీసుకోవాలి. అలాగే ఆత్మీయంగా మనం ఖచ్చితంగా మంచి స్థాయి, ఈ యొక్క పరిశుద్ధతలో కానీ, ఈ యొక్క భక్తి జీవితంలో కానీ, ఈ క్రిస్టియానిటీలో కానీ, లేదంటే మనం నమ్ముకున్న ఇందాక సహోదరు చెప్పిన రక్షణ అనే దీన్ని కానీ, మనం ఏ స్థాయిలో మన ఆఖరికి ఈ రక్షణ కానీ, ఈ క్రిస్టియానిటీ కానీ, ఈ పరిశుద్ధత కాపాడుకోవడం కానీ, ఇదంతా ఎక్కడికి వెళ్ళడానికి అండి? ఇదంతా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు డిసిషన్ తీసుకుంటేనే నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలవు. నువ్వు యవ్వన పరిస్థితుల్లో నువ్వు చదువులో మంచి నిర్ణయం తీసుకోగలిగితేనే నువ్వు మంచి స్థాయిలో ఉండగలుగుతావు. అలాగే నీ యవ్వన ప్రాయంలో ఒక మంచి మ్యారేజ్ చేసుకోవాలి, మంచి అబ్బాయి నువ్వు చేసుకోగలిగితేనే నీ జీవితము హ్యాపీగా ఉంటుంది. కాబట్టి యవ్వనం అన్నది చాలా ఇంపార్టెంట్. నేను చివరికి చెప్పబోయే మాట ఏంటంటే, యవ్వన ప్రాయంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి నీ మిగతా జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది కేవలం ఇహలోకమైన యొక్క
జీవితం గురించి మాత్రమే కాదు, రక్షణ అనే భాగ్యము కూడా యవ్వన ప్రాయంలో తీసుకోగలిగితేనే, దేవుని యొక్క పరిచర్య కూడా యవ్వన ప్రాయంలో తీసుకోగలిగితేనే, దేవుని యొక్క కాడి కూడా యవ్వన ప్రాయంలో నువ్వు మోయగలిగితేనే నీ యొక్క జీవితము సంపూర్తిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామంది అంటారు, మోషే జీవితంలో 60 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత వచ్చింది కదండి. అలాగే పరిశుద్ధాత్ముడు చాలామంది వృద్ధాప్యం వచ్చిన తర్వాతే కదా దేవుడు వాడుకున్నాడు. అదే దేవుడు యవ్వన ప్రాయంలో ఉన్న యేసేపును కూడా వాడుకున్నాడు. అదే సమయంలో ఉన్న యవ్వన ప్రాయంలో ఉన్న దావీదును దేవుడు వాడుకున్నాడు. అంటే కరెక్టే, ప్రతిదీ కూడా దేవుడు యొక్క బ్యాలెన్స్ చేశాడు ప్రతి దగ్గర కూడా. అలాగే ఈరోజు నీ జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మన యొక్క భక్తి జీవితం ముందుకి చేరుకోగలుగుతుంది. అయితే కరెక్టే, నిజమే. మనకు చూడండి, ఒక 12 సంవత్సరాలు లేదంటే 13 సంవత్సరాలు లేదంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటా, నేను నిజంగా డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ గ్రూప్ తీసుకోవాలి? బైపీసీ తీసుకోవాలి. బైపీసీ తీసుకున్నంత మాత్రం డాక్టర్ అయిపోతామా? అవ్వం. దానికి ఏం చేయాలి? కష్టపడి చదవాలి. చదివినతో పాటు చెప్పాలి. తర్వాత ఇంటర్మీడియట్ కష్టపడి చదివితేనే కదా ఇంటర్మీడియట్ పాస్ అవుతాం. ఎంసెట్ రాయాలి, తర్వాత ఈ చాలా ఎగ్జామ్స్ రాయాలి. అన్నిటికీ ఒక సహాయం కావాలి, ఒక గైడెన్స్ కావాలి. నేను ఏం చేయాలి, నీ నెక్స్ట్ ఏం చదవాలి, ఒక గైడెన్స్ అన్నది ఖచ్చితంగా కావాలి. అలా గైడెన్స్ ఇవ్వగల ఒక టీచర్ ఉండాలి మనకి. అలాగే ఒక వెనకాల ఈ ఎగ్జామ్ రాయి లేదంటే ఈ బుక్స్ రిఫర్ చేయి, ఈ యొక్క చదువు అని చెప్పి మనకి ప్రతి స్థాయిలో ఒక వ్యక్తి అవసరం పడతారు. ఒక సహాయం అన్నది మనకి ఖచ్చితంగా కావాలి. అలాగే ఈ యొక్క కాడికి ఉన్న ఒకవైపు మన జీవితం అయితే, ఈ రెండో వైపు ఉన్న ఆ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక సహాయం కావాలి. మనకు ఖచ్చితంగా సహాయం కావాలి. అయితే ఈ లోకంలో రకరకాల సమయాల్లో, రకరకాల పరిస్థితుల్లో, సరైన స్థాయిలో, ఒక ఇంటర్మీడియట్లో, ఒక డిగ్రీలో, లేక ఎంసెట్ ఎగ్జామ్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మనిషి నుంచి నీకు సహాయం రావచ్చేమో, కానీ నీ ఆత్మీయ జీవితంలో ప్రతి దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి నీకు సహాయం వస్తుంది. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ సమయంలో చూడండి, మనం ఎగ్జామ్ రాసి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే నాకు మంచి ఒక లెక్చరర్ కావాలి. నా దేవుడు ఆత్మీయ జీవితంలో నీకు మంచి పాఠాలు బోధించగల లెక్చరర్ అయినా. అలాగే నువ్వు ఎంసెట్ రాయాలంటే మంచి కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి. మంచి కోచింగ్ సెంటర్లో నీకు మంచి మార్గదర్శి, అంటే మంచి ఫ్రెండ్ కావాలి నీకు. అరే ఇలా చదవాలి, లేకపోతే ఇలా మార్కులు రావాలి, మనం ఇలా అటెంప్ట్ చేయాలి, ఇన్ని మార్కులు చేయాలి అని ఒక ఫ్రెండ్ కావాలి. అలాగే దేవుడు మన జీవితంలో ఒక ఫ్రెండ్ లాగా కూడా ఉండగలండి. అలా వెళ్ళిపోయిన తర్వాత మంచి కౌన్సిలింగ్ వెళ్తాం. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మంచి కాలేజ్ సీట్ కావాలి. మంచి కాలేజ్ సీట్ కావాలంటే ఆల్రెడీ అక్కడ ఉన్న సీనియర్స్ కానీ, లేదంటే మనకు కుటుంబంలో ఆల్రెడీ డాక్టర్స్ కానీ అలా ఉన్నవారు ఎవరైనా ఒక పెద్దవాళ్ళతో ఒక సహాయం తీసుకుంటే మంచి స్థాయిలోకి మనం, మంచి కాలేజీలోకి మనం ఎంట్రన్స్ దొరుకుతుంది. అలాగే నీ జీవితంలో నువ్వు ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మంచి పరిస్థితులు నాకు కావాలి, నా ప్రార్థనలో మీరు మాట్లాడగలిగితే నీకు మంచి సహాయకుడిగా నజరేయుడైన యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు 31వ వచనం చూసినట్లయితే, 3వ అధ్యాయంలో విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31, ప్రభువు సర్వకాలము విడనాడడు. హల్లెలూయా. నీకు చూడండి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినప్పుడు ఆ యొక్క లెక్చరర్స్ తర్వాత ఉంటారా మీ జీవితంలో? ఉంటారంటే ఉంటారు, చనిపోరు అని చెప్పి అనట్లే నేను. అంటే మనకు ఎక్కువ కలిసి ఉండరు కదా, ఎప్పుడో ఫోన్ చేస్తూ ఉంటారు. తర్వాత మన జాబ్లో ఇంకొక వ్యక్తి పరిచయం అవుతారు, అలాగే మన జీవితంలో ఇంకొక వ్యక్తి పరిస్తారు. కానీ అటువైపు ఉన్న కాడి అలా అయితే, ఇటువైపు బ్యాలెన్స్ వచ్చేసరికి నువ్వు రక్షణ తీసుకున్న కానించి నువ్వు చివరాఖరికి పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు సర్వకాలము దేవుడు విడనాడడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కాడి మోయడానికి సిద్ధపడితే నా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు చదవడానికి ముందుకు వస్తేనే కదా నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయగలుగుతారు. నువ్వు చదవడానికి ముందుకు వస్తేనే కదా నీ స్నేహితుడు నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు చదవడానికి ముందుకు వస్తే కదా నీకు గైడెన్స్ ఇవ్వగలుగుతారు ఎవరైనా.
అలాగే నువ్వు రక్షణ తీసుకొని ఒక్కసారి నేను ఆయన కాడి మోస్తాను. చాలామంది ఏంటంటే, నేను విన్నానండి, ఒక కాడి అనగానే చాలా వాక్యాలు వినడానికి చూస్తున్నప్పుడు చాలామంది చాలా డీప్గా చెప్తున్నారు. ఏంటంటే విశ్వాసం అనే కాడి, ప్రార్థన అనే కాడి, విశ్వాసము, ఇలా అన్ని కాళ్ళు, అన్నీ ఒక కాళ్ళే కాదనట్లేదు. నేనేమంటున్నానంటే, మీరు కాడి అంటే అమ్మో దేవుడు కాడి మోయడం అంటే ఖచ్చితంగా సువార్త చేయడం అదొక కాడి, లేదంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి సేవకులుగా ఉండిపోవడమే ఆయన కాడి మోయడం అని చెప్పి అనుకుంటా. కాదండి, నీ ప్రతి పనిలో కూడా దేవుని నువ్వు స్తుతించగలిగి ప్రతి నీ పక్కవాడికి నువ్వు చెప్పగలిగితే అది దేవుని కాడి మోయడమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా చెప్పాలి అంటే నీకు ధైర్యం కావాలి, అలా చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యము నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూడండి, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు యవ్వనస్తులు మీటింగ్ అనగానే, యవ్వనస్తులు పరిచర్యలు అనగానే మనందరికీ బైబిల్లో ఒక వ్యక్తి బాగా గుర్తొస్తారు. ఎవరండి? యేసేపు. యేసేపు పాస్టర్ గారా? యేసేపు ఏమైనా దేవుని యొక్క పరిచర్యలు చేసిన వాడా? కానీ ఎందుకు యేసేపు గురించి అంత ఎక్కువగా రాశాడు దేవుడు? యవనస్తులుగా అనగానే ప్రతి ఒక్క పాస్టర్ గారు యేసేపు గురించి ఎందుకు చెప్తారు? ఆయన కాడి మోయలేదా? ఆయన కాడి మోయలేదా? ఆయన నమ్మకమైన కాడిని ఆయన మోసాడు. ఆయన జీవితంలో నిజంగా ఆయన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన ప్రతి పరిస్థితిని కూడా ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. చూడండి, ఇటువైపు ఈ లోక జీవితంలో ఆయనకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన నెమ్మదిగా ఎదిరించి సాగాడు. ప్రతి విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు. ఇటువంటి కాడి ఈ పక్కకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రతి ఒక్క పరిస్థితిని వెనకాల కాపుదల చేశాడు. అందుకనే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. అలాగే ఆయన రెండో వైపు కాడిని మోస్తున్న విధానాన్ని బట్టి, ఆయన భక్తి జీవితాన్ని బట్టి ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఆయన పేరుని నిలబెట్టాడంటే కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధతల పట్టికలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకోవటం వలన పరలోక రాజ్యంలోకి ఉన్నాడు ఖచ్చితంగా. అంటే చూడండి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటువైపు లోకం విషయంలో మనం ప్రతి పరిస్థితిని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఈ రెండు కన్నా ఆ యొక్క కాడి నువ్వు కానీ మోయగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం కిందకి వెళ్ళినట్లయితే సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే 29:25 భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, యవ్వన కాలంలో మనం ఎక్కువగా ఎవరి మీద ఆధారపడాలి? బైబిల్లో ఉన్నాం కాబట్టి, లేదంటే చర్చిలో ఉన్నాం కాబట్టి ఈ మాట వస్తుంది ఖచ్చితంగా. యవ్వన కాలంలో మనం ఎవరి మీద ఆధారపడనగానే ఫస్ట్ ఏమంటాం? మనం దేవుడి మీద ఆధారపడి ఉంటారు. ఓకే, కరెక్టే, నిజమే, ఈ మాట, ఈ సెంటెన్స్ కూడా 100% కరెక్ట్. ఎంతమంది మనం ఆధారపడి ఉంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, యవ్వన కాలంలో దేవుడి మీద ఆధారపడి ఉంటున్నాం, కరెక్టే, కాదనట్లేదు. నువ్వు ఒక ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదా? ఇక్కడికి ఉన్న వాళ్ళు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ లేదంటే ఒక ఎగ్జామ్ జాబ్ కోర్స్కి మనం వెళ్తున్నప్పుడు ఒక కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వలేదా? మనం వెళ్ళాం కదా. ఖచ్చితంగా ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాం, అక్కడ సహాయం తీసుకున్నాం, అక్కడ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యాం. అలాగే దానితో పాటు దేవుని సహాయం అడిగాం. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు కదా మనకు సహాయం చేస్తాడు కదా అని నువ్వు వచ్చి చర్చిలో కూర్చొని కంటిన్యూగా ప్రార్థన చేసి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోతావా? చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? దేవుని మీద ఆధారపడుతున్నాం అండి, కరెక్టే, కాదనట్లేదు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళినా నేను చదవాల్సిన పని లేదు. దేవుడి సన్నిధిలో నిన్ను మోకరించి 24 గంటలు ప్రార్థన చేస్తే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి పాస్ అయిపోతావా? ప్రయత్నం చేయాలి, పక్కన పెట్టండి. ఎస్ ఆర్ నో, రెండే ఆన్సర్లు.
ఎస్ ఎవరు? ఎస్. నో ఎవరు? ఇంకా ఏ ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు రెండే ఉండాలి. నో అంటే నో, ఎస్ అంటే ఎస్. నో దేనికి నో? హల్లెలూయా. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు యోసేపు ఆయన ప్రయత్నించకుండా, చూడండి, ఒక శోధన అనేది ఆయనకు వచ్చింది. ఆయన శోధన వచ్చిన తర్వాత ఆయన అక్కడ నేను నించొని అక్కడే ఉంటాను, నేను బయటికి పారిపోను, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళకుండా నేను అక్కడే నించుంటాను, ఎందుకంటే నా దేవుడు చూస్తూనే ఉన్నాడు నా పరిస్థితి, ఆయన నన్ను కాపాడగలడు అని అక్కడే నించుంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేది? ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకునే వాళ్ళక అంటే ఆయన పరిశుద్ధత కాపాడుకోవడానికి ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేశాడు. అలాగే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరకు మనం వస్తున్నప్పుడు మన జీవితం బాగుపడాలన్నా, మనకున్న కష్టాలు తగ్గిపోవాలన్నా, మన పరిస్థితి మారాలన్నా నీ ప్రయత్నం నువ్వు చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భయం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట అంటే, మన భయం వల్ల మనకి ఊరు పెట్టుకుంటాం, అంటే చచ్చిపోతాం. చూడండి, ఎంతమంది యవనస్తులు ఈరోజు సూసైడ్ చేసి చనిపోతున్నారు. ఎంతమంది యవనస్తులు ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ యొక్క లోన్ యాప్స్ వీటి వల్ల ఎక్కువ చనిపోతున్నారు. కారణం ఏంటంటే, ఒక దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంకొకరికి దగ్గర డబ్బులు తీసుకొని అడ్జస్ట్మెంట్ చేయలేక, వాళ్ళ యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక చనిపోతున్నారు. సో అలాంటి చనిపోయిన అనేక మంది గురించి నువ్వు వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అటువంటి వారు ఇంకా మన జీవితంలో మనకు తెలియకుండానే మన మధ్యనే ఉన్నారేమో. వారి గురించి నువ్వు ఆ యొక్క కాడి మోయగలిగితే, ఆ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు కాడి మోసి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఆ కాడిని, ఆ బారువుని ఆ యొక్క యవనస్తుని నుంచి తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక రూపంలో దేవుడు ఆ బిడ్డతోని మాట్లాడతాడు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేసాం కదా, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వరకు దేవుడు కాడి మోయటం అంటే స్వార్థ అనే భారం మనం మోయాలి, మనం వెళ్ళి ప్రతి ఒక్కరికి కరపత్రులు పంచాలి, ప్రతి ఒక్కరి దగ్గర మనం కూడా పాస్టర్ అయిపోవాలి, మనం కూడా సువార్తలు చేయాలనుకుంటాం. కాదండి, నువ్వు ప్రార్థన చేసిన ఆయన కాడి మోయటమే, నువ్వు పాట పాడినా ఆయన కాయన మోయటమే, నువ్వు ఎవరి గురించైనా ప్రార్థన చేసినా నువ్వు ఆయన కాయడం మోయటమే. లేదంటే సంఘంలో మొట్టమొదటిగా వచ్చి నువ్వు ప్రార్థన చేయడం, మోకరించడం కూడా ఆయన కాయడి మోయటమే. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని లేదండి, పెద్ద పనులు చేయాల్సిన పని లేదు. నువ్వు మొట్టమొదటిగా వచ్చి మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు కాడి మోయటమే. నీ ప్రయత్నం నువ్వు చేసావు, మిగతా నీ ప్రార్థన విని ఇంక అనేక మంది త్వరగా వస్తారు. ఆ యొక్క ఫ్రూట్స్ ఎవరికి ఇస్తారంటే, మొట్టమొదటి ప్రార్థన చేసిన వాడికి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం, యవ్వన ప్రాయంలో మనం తీసుకున్న నిర్ణయం బట్టి మన జీవితం ఎలా ఆధారపడి ఉంటుందో, మన యవ్వన ప్రాయంలో మన యొక్క ఈ లోకంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఎలా అయితే ఆధారపడి ఉంటుందో, ఈ యవ్వన ప్రాయంలో దేవుని విషయంలో కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితము ఆధారపడి ఉంటుంది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావండి, ఖచ్చితంగా వెళ్తాం, అందరం కూడా వెళ్తాం. ఎందుకంటే ఆయన ప్రేమ అంట, ఒక దైవజనుడు అంటున్నాడు కదా, రెక్లెస్ లాంటి ప్రేమ అంట అయింది. అంటే అర్థం ఏంటో తెలుసండి? అంటే చూడండి, ఒక వ్యక్తి చాలా బాగున్నాడు అనుకోండి, మనం చెప్తున్న మాట వింటున్నాడు, ప్రతి విషయం గురించి మనం ఏం చెప్పినా ఆయన మాట వింటున్నాడు అనుకోండి, అలాంటి వాడి మీద ప్రేమ చూపించడం పెద్ద విషయం ఏం కాదు. అసలు అది ఎవడు రెక్లెస్గా వింటాడు అన్నమాట. అది చెప్పిన మాట విండు, అసలు ఒక్కసారి కూడా మనల్ని గౌరవించడు, మన మాట పట్టించుకోడు. అలాంటి వాడిని కూడా ప్రేమించడమే రెక్లెస్నెస్ ప్రేమ అంట. అలాంటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడంటండి. అంటే నువ్వు వాడి మాట విడకపోయినా, నువ్వు ఏ తిరుగులు తిరిగినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అటువంటి వారినే నువ్వు ప్రేమించినప్పుడు, ప్రభువారు అటువంటి వారినే ప్రేమిస్తే, అప్పుడప్పుడు దేవుడు సన్నిధికి వచ్చి, అప్పుడప్పుడు దేవుని మాటలు విని, అప్పుడప్పుడు పాటలు పాడినవాడు నీ ప్రేమ వినడా దేవుడు? నీ ప్రార్థన వినడా దేవుడు? నీ మొర వినడా దేవుడు? ఖచ్చితంగా వింటాడండి, ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే అందరినీ ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ఇక్కడ రాజేష్ పాస్టర్ గారిని ఒకలాగా, లేదా నన్ను ఒకలాగా, లేకపోతే ఇక్కడ తమ్ముడిని ఒకలాగా, లేకపోతే మిమ్మల్ని ఒకలాగా దేవుడు ప్రేమించడు.
అమ్మో పాస్టర్ గారు కదా, దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడేమో పాస్టర్ గారిని. వసంత్ బ్రదర్ ఉన్నాడు కదా, అన్ని పనులు చేస్తాడు కాబట్టి దేవుడు ఇంకో రకంగా ప్రేమిస్తాడేమో దేవుడు. లేకపోతే చిన్న బ్రదర్ని ఒకలా ప్రేమిస్తాడేమో, లేకపోతే అన్నను ఒకలా ప్రేమిస్తాడు. అందరినీ ఒకలాగా ప్రేమిస్తాడండి, అందరిని ఒకలాగానే ప్రేమిస్తాడు. కానీ ఆయన మాట సమాధానం ఎవరికి ఇస్తాడంటే ఆయన మాట విన్న వాళ్ళకే సమాధానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర సమాధానం పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తేనే నీతో మాట్లాడతాడు దేవుడు. కానీ నిన్ను ప్రేమించడం మాత్రం మారదు. ఆయన ప్రేమ ఎప్పటికీ ఎన్నటికీ మారదండి. అలా కంటిన్యూగా చూస్తూనే ఉంటాడు. ఒక్కసారి నువ్వు మోకరించుకోగలిగితే దేవుడు ఈరోజు కూడా నీతో మాట్లాడతాడండి. ఒక్క రాత్రి నీతో మాట్లాడగలడు, ప్రతిరోజు నీతో మాట్లాడగలడు, నీ యొక్క పరిస్థితిని మార్చగలడు. యవ్వన ప్రాయంలో మన జీవితాన్ని ఈ లోకంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే నువ్వు ఎలా అయితే మంచి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావో అలాగే రక్షణ అనే భాగ్యాన్ని నువ్వు తీసుకోవడానికి మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఆ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు చేరడానికి మంచి నిర్ణయము ఈ రాత్రి నువ్వు తీసుకోవాలండి. ఈ రాత్రి కనుక నువ్వు ఆ నిర్ణయం తీసుకోగలిగితే నా దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కాపాడడానికి ఆయన సర్వకాలము విడనాడడంట మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందామండి. కీర్తనలో 28వ అధ్యాయము 28వ కీర్తన 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద నమ్మిక ఉంచితే మనకు సహాయం కలుగుతుందట. నాకు ఏ సహాయము అవసరం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నాం ఇక్కడ? నాకు అన్నీ ఉన్నాయండి. మంచి ఉద్యోగం ఉంది, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లలు ఇచ్చాడు, నా స్థాయి ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇగో ఈ అవసరం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నావా? అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేరు. ఎవరు లేరు. ఇక్కడ కాదు, భూమి మీద ఎవరిని అడిగినా నాకు సహాయం అవసరం లేదు అన్నోడు ఎవడో ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్ళి బిల్ గేట్స్ని అడిగితే ఆయన కూడా ఒక సహాయం కావాలంటాడు. నిజమేనా? కాబట్టి చెప్తున్నాడు కదా, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మకించెను గనుక. ఎప్పుడు గనుక? నమ్మిక ఉంచితేనే. హల్లెలూయా. ఆ వర్డ్ మర్చిపోకూడదు. నువ్వు నమ్మితేనే కార్యాలు చూడగలవు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మోకరిద్దామండి. ప్రతి ఒక్కరూ నువ్వు నమ్మితేనే మోకరిద్దాం. నువ్వు నమ్మకపోతే మోకరించాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మనం నమ్మగలిగితే నా దేవుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నాకు సహాయము చేయగలడు అని నువ్వు నమ్మగలిగితే నా దేవుడు ఈ రాత్రే నీతో మాట్లాడబోతున్నాడండి. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నువ్వు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి, యేసయ్య నిజమే ప్రభువా, నా జీవితంలో యవ్వన ప్రాయంలో ఉన్న నేను, నా జీవితము ఇలా ఉండాలి, నా జీవితం అక్కడ ఉండాలి, నా జీవితం మంచి పరిస్థితిలో ఉండాలి అని చెప్పి నువ్వు ఆలోచనలో ఉంటున్నావేమో. ఎట్ ద సేమ్ టైం నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నేను ఉదయకాలం ప్రార్థన చేసుకుంటాను, రాత్రికాలం ప్రార్థన చేసుకుంటాను, నేను బైబిల్ చదువుతాను, నీతో ఎక్కువగా నిత్యము సహవాసము చేస్తాను, అప్పుడు నాకు నీ కాడి మోయట నాకెంతగానో ఇష్టము ప్రభువా అని నువ్వు నిర్ణయించుకోగలిగితే దేవుడు ఇప్పుడే ఈ స్థితిలోనే, ఈ యొక్క పరిస్థితిలోనే నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి, నీకున్న ప్రతి సహాయము ఆయన ఇప్పుడే ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడండి. ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. అయితే నీ నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మన నిర్ణయాన్ని బట్టే మన జీవితం ఆధారపడి